హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనం ట్రెండ్స్ టాపిక్ అబౌట్ టైప్ ఆఫ్ ట్రెండ్స్. అసలు ట్రెండ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏంటి, వాటిని మనం ఎలా కనుక్కోవాలి. సో ట్రెండ్స్ అంటే మార్కెట్ డైరెక్షన్ అండి. సో మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి మనం ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ మీకు నేను చేస్తున్న ఈ వీడియో వల్ల ఏమైనా హెల్ప్ జరిగినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇట్. అండ్ టాపిక్ వచ్చేసి ట్రెండ్స్. మనం ఏదైనా ట్రేడ్ పెట్టాలనుకుంటే ఆ ట్రేడ్ అనేది మనం ట్రెండ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో పెట్టడం వల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజెస్ అండ్ ప్రాఫిట్స్ తీయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్షన్ మార్కెట్ యొక్క ట్రెండ్ ఆర్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్ళి ట్రేడ్ పెట్టామనుకో, ఎందుకంటే మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుందో అటు సైడే మనం లైక్ అప్ వెళ్తుందంటే బై అప్ సైడ్ ట్రేడ్ పెట్టుకోవాలి. మార్కెట్ డౌన్ వెళ్తుందంటే డౌన్ సైడ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అప్ వెళ్తున్నప్పుడు సెల్ డౌన్ సైడ్ ట్రేడ్ ప్లేస్ చేసిన, డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు అప్ సైడ్ వేసిన, లేకపోతే సైడ్ వర్డ్స్ వెళ్తున్నప్పుడు అప్ కానీ ఏదైనా పెట్టినా కూడా మోస్ట్లీ మనకు లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ట్రెండ్ డైరెక్షన్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మనం టైం ఫ్రేమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 4 hours 1 day. సో అప్పుడు మనకు మార్కెట్ అనేది ఎటు మూవ్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే ఇందులో సైడ్ వర్డ్స్ వెళ్తుంది అండ్ ఇందులో చూస్తే డౌన్వర్డ్స్ ఉంది. సో మనం చేసే స్వింగ్ ట్రేడింగా, లేకపోతే పొజిషనల్ ట్రేడింగా, లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్, ఏ ట్రేడింగ్ చేసినా కూడా దాని ప్రకారం మనం టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం డైరెక్షన్ డిసైడ్ కావాలి. సో 4 hours పెట్టుకుంటే మనకు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం సెల్ పొజిషన్ లేకపోతే కిందికి డౌన్ ట్రేడ్ పెట్టుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ చేయడానికి మనకు వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూస్తే ఇక్కడ సైడ్ వర్డ్స్ ఉంది. సో సైడ్ వర్డ్స్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ అప్ పెట్టినా డౌన్ పెట్టినా అది సైడ్కే వెళ్తుంది కాబట్టి మనం కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి రాగానే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో దానివల్ల లాస్ అవుతాం. ఒకవేళ మీరు డౌన్ సైడ్ పెట్టారు, డౌన్ కొంచెం వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ అప్కి వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మనం లాస్ అవ్వడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటాయి. సో సైడ్ వర్డ్స్ ఉన్నప్పుడు అసలు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే మనం 100% లూజ్ అవుతాం. సైడ్ వర్డ్స్లో ట్రేడింగ్ చేయకూడదు. సో సైడ్ వర్డ్స్ ఉన్నదని మనకి ఎట్లా తెలుస్తుంది? మనం టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉంది, అప్ ఉందా, డౌన్ ఉందా, లేకపోతే సైడ్కి వెళ్తుందా, చూసారా ఇదంతా సైడ్కి వెళ్తుంది. సో సైడ్కి వెళ్తున్నప్పుడు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే డౌన్ ట్రెండ్ ఉంది. సో మనం డౌన్ సైడ్ టైం ఫ్రేమ్ 5 minutesలో పెట్టుకొని ట్రేడ్ తీసుకుంటే, సెల్ పొజిషన్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది, లేకపోతే లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ అనేది కంప్లీట్ అప్ వెళ్తుంది. సో మనం ఎక్కువ బై పెట్టుకుంటే మనకు ఎక్కువ లాసెస్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ట్రేడ్స్ అన్నీ ప్రాఫిటబుల్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా మీకు వేరే ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంబడే అప్ ట్రెండ్ వచ్చింది, దీని తర్వాత వెంటనే మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. సో ఇటువంటి టైంలో ఏం చేయాలంటే మనం ఫస్ట్ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకొని ట్రేడ్ చేసిన తర్వాత మనం వెంటనే ట్రేడ్స్ తీసుకోకుండా కొంచెం మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటా కొంచెం టైం తీసుకొని మార్కెట్ నెక్స్ట్ ఎటు మూవ్ అవుతుందని కొంచెం టైం తీసుకొని వెంటనే ట్రేడ్స్ పెట్టకుండా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మార్కెట్ డైరెక్షన్ నెక్స్ట్ కొంచెం టైం చూసి ఎటు వెళ్తుందా అని చూసి మళ్ళీ డౌన్ ట్రెండ్ పెట్టుకుంటే మనకు డౌన్ సైడ్
ట్రేడింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇలానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనకు మార్కెట్ అనేది ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండదు. ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి సైడ్ వేస్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. సో మార్కెట్లో ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు. సో మీరు ఎప్పుడైనా ట్రెండ్ని ఫాలో అవ్వడం బెటర్. ట్రెండ్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది. సో మనం ఈ టైంలో బై పొజిషన్ అప్ సైడ్ వెళ్తుందని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే సైడ్ వార్డ్ ఉంది. సో సైడ్ వార్డ్లో ఉన్నప్పుడు అసలు మనం ఏ ట్రేడ్స్ తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే మనం ట్రేడ్ తీసుకున్నా కూడా కొంచెం పైకి వెళ్ళి అది మొత్తం మన టార్గెట్ రీచ్ అవ్వక ముందుకే మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం లాసెస్లోనే బుక్ చేసుకుంటాం. ఓకే, సో ఇటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అప్ ఉంది, కొంచెం సైడ్ ఉంది, కొంచెం అప్ ఉంది, కొంచెం సైడ్ ఉంది. సో ఇటువంటి టైంలో మనం అసలు ట్రేడ్ తీసుకోకపోవడమే సేఫ్. ఎందుకంటే ట్రేడ్ తీసుకున్నా కూడా మనం మన టార్గెట్ హిట్ కాకముందుకి మళ్ళీ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెలే దీన్ని తీసుకున్నాం అనుకోండి. సపోర్ట్ లెవెలే ఇది తీసుకోండి, 66,800 and 900. దీన్ని తీసుకుంటే మనకి ఇక్కడ మనం బై ట్రేడ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ వరకు టార్గెట్ పెడితే కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వెళ్ళింది చూసారా. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ కిందికి వెళ్తుందేమో క్లోజ్ చేస్తాం. సో మనం ప్రాఫిట్లో క్లోజ్ కావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంచెం రిస్క్ ఎక్కువ ఇటువంటి స్టేజెస్లో. సో మనం ట్రేడ్ అసలు తీసుకోకుండా ఉండడం బెటర్ సైడ్ వర్డ్స్ మూమెంటంలో. ఇక్కడ బై మూమెంట్ బాగా ఉంది అండ్ ఇదంతా సైడ్కి వెళ్ళింది. సో సైడ్కి వెళ్ళినప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్. నెక్స్ట్ వేరే చార్ట్, మీరు ఇది బిట్కాయిన్ కదా, మీరు గోల్డ్లో కానీ ఇంకా వేరే సిల్వర్లో కానీ ఎందులోనైనా, లేకపోతే స్టాక్స్లో లైక్ అమెజాన్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, వేరే వాటిలలో మనకు ట్రేడ్స్ చూసుకుంటే బెటర్. వాటిలో ఏమైనా ఛాన్స్ ఉందా ట్రేడ్ పెట్టడానికి, అప్ కానీ డౌన్ కానీ. సో సైడ్ వర్డ్స్ వెళ్తున్నప్పుడు ఈ మార్కెట్ చూడకుండా మీరు వేరే దాంట్లో ట్రేడ్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు వేరే ఒక టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతున్నట్టు అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.